సో చెప్పండి, అసలు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి అయితే దాదాపు 2 నెలలు అవ్వడానికి వచ్చింది కాబట్టి వాళ్ళ పాలన ఎలా ఉంది తెలంగాణలో? ఓకే, నమస్తే. నా పేరు నాగేందర్, ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50 రోజులు గడుస్తుంది. 50 రోజులు గడిచిన ఈ క్రమంలో తెలంగాణ ప్రజలందరూ ఎన్నో ఆశలు, కోటి ఆశలతో విద్యార్థి, నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆశలతో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు జనాలకు ఉపయోగపడే పనులు ఏం చేయకుండా, ఈరోజు జనాలకు సంబంధించినవి ఏం చేయకుండా కేవలం వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. కేవలం మీడియా ముందు చెప్పడే వాళ్ళే సరిపోతుంది తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేది మాత్రం ఏం లేదు. దీన్ని ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు దీన్ని గ్రహించాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, ఈరోజు 80,000 కోట్లు అప్పైంది కరెంట్ సెక్టార్లో అని అన్నారు. కానీ 80,000 కోట్లు అప్పైనప్పుడు నువ్వు గవర్నమెంట్లో 80,000 కోట్లు అప్పైనప్పుడు నువ్వు 200 యూనిట్లు ఫ్రీ అని, అంటే 80,000 కోట్లు అప్పైనప్పుడు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని ఎలా ఇచ్చారు? అంటే ఈ 200 యూనిట్ల ఫ్రీ వల్ల 80,000 కోట్లు కాస్త 2 లక్షల కోట్లు అప్పులు అవుతాయి. అంటే మీరు జనాలకు ఏం ఉద్దేశించి జనాలకి ఈరోజు మీరు 200 యూనిట్ల కరెంట్ ఇచ్చారని రేవంత్ రెడ్డి గారిని ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థి తరపున విద్యార్థుల పక్షాన ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు, 80,000 కోట్ల అప్పు ఉందన్నారు. 80,000 కోట్లకు ఇంకా 1,00,000 కోట్లు యాడ్ అయితే ఇంకా అప్పులపాలైతే తెలంగాణ రాష్ట్రం. అంటే మీరు ఆ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అనేది జనాలకు ఎలా ఇస్తారనేదే నేను అడుగుతున్నా. అంటే February 1 నుంచి అయితే వాళ్ళు ఫ్రీగా ఇస్తానైతే ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ వీక్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని అన్నారు. కాబట్టి సో మీ క్వశ్చన్ ఏంటిది అని అంటే డైరెక్ట్గా ఎలా ఇస్తారు మీరు, అంతేనా? అవును. అలాగే ఇప్పుడు వాళ్ళ పాలన మీకు ఓకేనా కాదా? ఎలా ఉంది అసలు సిచ్యువేషన్ ఏందంటారు ఇప్పుడు? ఈరోజు సిచ్యువేషన్ అంటే తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే మోసపోయినాం. అంటే ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు తెలంగాణ ప్రజలు, విద్యార్థి నిరుద్యోగులు మోసపోయారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి ఈరోజు 50 రోజులు గడుస్తున్నా కానీ ఈరోజు సీఎం అనే వ్యక్తి ముందుకు వచ్చి ప్రజల గురించి మాట్లాడాలి, విద్యార్థి నిరుద్యోగుల గురించి మాట్లాడాలి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. మొన్న మా సికింద్రాబాద్ పీజీ హాస్టల్లో కానీ, ఇక్కడ ఎల్లోచ్లో కానీ మొన్న ఒక విద్యార్థి నాయకురాలైనటువంటి ఒక అమ్మాయిని జుట్టుపట్టి కింద పడడం జరిగింది. అంటే ఇలాంటి వాటి మీద ఎలాంటి స్పందన లేకుండా, వాడి బయటికి రాకుండా ముందే వాడిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు 50 రోజుల కాలంలో తెలంగాణ ప్రజలు, విద్యార్థి నిరుద్యోగులు ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని స్వీకరిస్తలేరు. మళ్ళీ వారు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం అడగలే, పథకాలు అడగలే, రైతు బంధు ఏమని అడగలే, మా కరెంటు రావాలని అడగలే, నాకు కరెంటు పోతుందని ఫోన్ చేయలే ఈరోజు ఎవరికి కూడా. అంటే ఈరోజు ప్రజలు వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ కేసీఆర్ అనేది ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ముందు రోజుల్లో కూడా ఈరోజు ప్రజలు నెలనా, 2 నెలల, సంవత్సరమా ఆ కాలంలోనే వేర్ ఈజ్ కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారని ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు అలా అన్నారు కదన్న, మరి ఇప్పుడు మనం చూసుకున్నా కూడా బీఆర్ఎస్ సైడ్ నుంచి, అది టీఆర్ఎస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, మనం అనుకున్నా కూడా వాళ్ళ ప్రకారం ఏంటిది అని అంటే వాళ్ళు ఫస్ట్ ఎక్కడ అవకతవకలు జరిగాయనంటే, ఒకటి టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో ఆ బోర్డు దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. నిరుద్యోగుల నుంచి, వాళ్ళ ఆవేదనల నుంచి, అసలు మాకేంటిది ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసి మళ్ళీ అవి క్యాన్సిల్ చేయడము, లీకేజ్లు, వీటి కారణంగానే చాలా మైనస్ అయిపోయింది బీఆర్ఎస్ అనేది. సో ఇలాంటి టైంలలో వాళ్ళు అదే కరెక్ట్గా చేసి ఉంటే, నాకు తెలిసినంత వరకు, నాకని కాదు ఎవరికైనా సరే కానీ, ఏంటిది అని అంటే బీఆర్ఎస్ వాళ్ళు అవన్నీ కరెక్ట్గా చేస్తే వాళ్ళే ఉండేటోళ్ళు కదా. ప్రజలకు అసలు చెప్పుకున్నా కూడా ఇప్పుడు మనము ప్రజా దర్బార్ దగ్గర ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అనమాట. అంటే ట్యూస్డే కానీ, ఫ్రైడే కానీ ఇంతమంది వచ్చి వాళ్ళకి అన్ని భూ సమస్యలే ఉన్నాయి. అది ధరణి పోర్టల్ వల్ల కాదంటారా, అది బీఆర్ఎస్ తీసుకొచ్చిన దాని కాదా, లేకపోతే ఇప్పుడు మేడిగడ్డ బ్రిడ్జ్ అని లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టే అనుకో, ఇవన్నీ కూడా వాళ్ళ వల్లనే మైనస్ అయిపోయినాయి కదా. ఓకే, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే మైనస్ అయింది అనుకుంటారు. అందుకనే కదా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ నెగిటివ్లు చేసిందని చెప్పేసి కదా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నది. వచ్చిన కాంగ్రెస్ పార్టీ 50 రోజుల కాలంలో అన్ని అప్లికేషన్లు వచ్చినాయి ప్రజా దర్బార్లో. ఏ అప్లికేషన్ నువ్వు ఆన్లైన్లో ఫిల్అప్ చేసినావు, కేవలం అప్లికేషన్ తీసుకునే వరకే సరిపోయింది. సరే, ఈరోజు తెలంగాణ ప్రజలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారు. ఓకే, మీరు చెప్పినట్టే ఇవన్నీ తప్పులు జరిగినాయి, టీఎస్పీసీలో తప్పులు జరిగినాయి, కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అని మీరు అన్నారు. ఓకే, ఇవన్నీ తప్పులు జరిగినాయి అనే కదా తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది.
సరే ఇప్పుడు పోయింది సరే, ఇంకా కూడా మనం కేసీఆర్ గారిని విమర్శించుకుంటా, ఇంకా బీఆర్ఎస్ పార్టీని విమర్శించుకుంటేనే కాలెక్షన్ యూట్యూబ్ ఛానల్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఇంకా కేసీఆర్ గారిని వీళ్ళని విమర్శించుకుంటేనే ఇంకా మనకు అంటే విమర్శ అనేది దొరకట్లే. ఈరోజు యూట్యూబ్ ఛానల్ కానీ మీడియా ఛానల్ కానీ రాజకీయ నాయకులకు కానీ విమర్శ అనేది వాళ్ళకి దొరకట్లే. అంటే ఇంకా కేసీఆర్ గారిని విమర్శించుకుంటూనే ఉండడం తప్పు. ఇంకోటి టీఎస్పీసీ అన్నారు. టీఎస్పీఎస్సీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈరోజు కేసీఆర్ గారు పిలిపించుకొని తలుచుకుంటే నువ్వు రిజైన్ చేయరా బాయ్ అంటే రిజైన్ చేసే వ్యక్తి కాదు. కాన్స్టిట్యూషనల్ బాడీ, దానికి పెద్ద వ్యవస్థ ఉంటుంది, గవర్నర్ వ్యవస్థ ఉంటుంది. ఈరోజు టీఎస్పీసీ చైర్మన్ను రిజైన్ చేశాక ఆమోదించింది కూడా మన గవర్నర్ మేడం గారు. ఇప్పుడు మనం చూసుకున్నా కూడా ఏ గవర్నమెంట్లో అయినా సరే, ఈ స్టేట్ అని కాదు వేరే ఏ స్టేట్లో చూసుకున్నా కూడా ఎక్కడ ఇలాంటివి జరగలేదు. ముందుగా చెప్పాలంటే ఇలాంటివి ఒక్కసారి రిపీట్ అయ్యి ఉండొచ్చేమో వేరే స్టేట్స్లలో, కానీ మళ్ళీ అదే రిపీట్ అవ్వడం, లేకపోతే క్యాన్సిల్ చేయడం, ఏదో ఒక సైడ్ మిస్టేక్ ఉండడం. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంతో కొంత వాళ్ళు స్ట్రిక్ట్నెస్ అనేది మెయింటైన్ చేసి ఉంటే ఈరోజు ఆ సిచ్యువేషన్ అనేది రాకపోయేదేమో కదండి. ఈరోజు సిట్ విచారణ అనేది జరుగుతుంది. ఈరోజు అక్కడ జనార్దన్ రెడ్డి గారిని పిలిపించుకొని మరీ రిజైన్ చేయించారు రేవంత్ రెడ్డి గారు. విచారణ జరపాలి కదా. పాత గవర్నమెంట్లో తప్పులు జరిగినాయని మనం అంటున్నాం. పాత గవర్నమెంట్లో తప్పులు జరిగినప్పుడు విచారణ జరుపు, జనార్దన్ రెడ్డిని లోపలే. అంటే నువ్వు అక్కడ విచారణ జరగముందుకే, విద్యార్థి నిరుద్యోగులకు న్యాయం జరగముందుకే ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా మళ్ళీ కొత్త చైర్మన్ నియమిస్తుంది? ఈరోజు విచారణ జరగాలి. సరే తప్పులు జరిగినాయి అన్నారు, విద్యార్థి నిరుద్యోగులు చాలా లాస్ అయిన అన్నారు, విచారణ జరిపించండి, విద్యార్థి నిరుద్యోగులకు వాళ్ళకు లాభం జరిగేలా చేయండి. ఇప్పుడు మనం అంటున్నా ఓకే, అయితే ఇప్పుడు విచారణ జరిగిందే అనుకుందాం. ఇప్పుడు అనుకుందాం విచారణ జరగాలి, ఏంటి కరెక్ట్ ఏంటి రాంగ్ ఇవన్నీ ఎస్టిమేట్ చేసి ఒక టైం వచ్చేసరికి ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మాకంటూ ఒక న్యాయం చేస్తుందని చెప్పి నిరుద్యోగులు అందరూ అయితే గెలిపించారు కదా కాంగ్రెస్ని. అలాంటి టైంలలో ఇప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డ్ పర్సన్ రాజీనామా చేయడము, లేకపోతే అదే కాకుండా మనం చూసుకున్నా కూడా విచారణ తర్వాతనే రాజీనామాని ఆమోదిస్తా అని చెప్పి అక్కడ గవర్నర్ కూడా చెప్పారు. ఈ స్టేట్మెంట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమవుతుందని అంటే డిలే అవుతుంది. ఇప్పుడు నియామకాలు జరగాలి. ఎట్లా అని అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, ఇవన్నీ హోల్డ్లో ఉన్నాయి. వీటి మీద కొంతమంది అయితే నిరుద్యోగులు వాళ్ళ ఆశలు పెట్టుకునే ఉంటారు కదా, ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ ఎగ్జామ్ రావాలని. మీరే అన్నారు హోల్డ్లో ఉన్నాయని. పాత గవర్నమెంట్లో ఆగిపోయిన నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఇంతవరకు ఎలాంటి విచారణ జరిపిస్తలేదు. ఆ నోటిఫికేషన్ వేస్తలేదు. హోల్డ్లో ఉన్నాయని మీరే అన్నారు కదా. హోల్డ్లో ఉన్న నోటిఫికేషన్ విడుదల చేయండి. ఫస్ట్ క్యాబినెట్లోనే డిఎస్సీ నోటిఫికేషన్ అన్నారు. ఎక్కడ పోయింది డిఎస్సీ నోటిఫికేషన్? ఈరోజు గవర్నమెంట్ వచ్చి ఫస్ట్ క్యాబినెట్లోనే ఫస్ట్ మీటింగ్లోనే డిఎస్సీ నోటిఫికేషన్ చేస్తా. విద్యార్థి నిరుద్యోగులకు ఈరోజు నేను మంచి అనేది చెప్తా అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పింది. కానీ ఎక్కడ పోయింది డిఎస్సీ నోటిఫికేషన్? ఎక్కడ పోయింది డిఎస్సీ నోటిఫికేషన్? అంటే తెలంగాణ నిరుద్యోగులు, విద్యార్థి నిరుద్యోగులు, తెలంగాణ ప్రతి ఒక్కరూ మీరు ప్రశ్నించండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు అందరూ ప్రశ్నించాలి. ఈరోజు మీరు ఎలాగైతే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారో అలాగే ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ క్యాబినెట్లోనే డిఎస్సీ నోటిఫికేషన్ అన్నారు. ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. సరే పాత గవర్నమెంట్లో హోల్డ్లో ఉన్న నోటిఫికేషన్స్ని మీరు ఇంతవరకు రిలీజ్ చేయట్లే కదా. వాటిని రిలీజ్ చేసి తెలంగాణ సమాజానికి మీకు పట్టం కట్టిన తెలంగాణ సమాజానికి, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు ఈరోజు వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పండి అని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం తరఫున నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇంకోటి, ఇంతకుముందు ఒక వీడియో వచ్చింది, మేడిగడ్డ బ్యారేజ్ అనేది పగిలినవి, చాలా డ్యామేజ్ అయింది అని అన్నాడు. మనం ఒక గవర్నమెంట్ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు కాంట్రాక్టర్ దగ్గర ఎన్నో అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇన్ కేస్ 10 years లోపు దానికి సంబంధించింది ఏదైనా డ్యామేజ్ అయితే జరిగితే అది కాంట్రాక్టరే భరించాలి, అది కంపెనీ మాత్రమే భరించాలి. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎలా తీసుకొస్తుంది అంటే ఈరోజు మళ్ళీ మేడిగడ్డ రీడిజైన్ పేరుతోని ఒక 50,000 కోట్లు, ఒక 20,000 కోట్లు, లేదా 10,000 కోట్లు అలా మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ను పిలిచి ఆ కాంట్రాక్టర్లకి అది డిజైన్ అనేది అప్పచెప్తుంది. అంటే అందరూ ముందుగానే గ్రహించండి, 10 సంవత్సరాలు ఒక ప్రాజెక్టు మనం తీసుకున్నప్పుడు దాని అగ్రిమెంట్ అనేది కొన్ని సంవత్సరాల నుండి ఆ ప్రాజెక్టుకు ఏం జరిగినా సరే కాంట్రాక్టరే భరించాలి, ఆ కంపెనీ మాత్రమే భరించాలి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని ఈరోజు ప్రజలకు చూపించి సోషల్ మీడియాలో వైరల్ చేసి అదంతా రీడిజైన్ చేయకుంటే చాలా కష్టాల పాలైపోతాం, నీళ్లు అనేటివి రావని చెప్పేసి మళ్ళీ టెండర్ పిలిచి 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు అని చెప్పేసి దాని మీద కాలక్షేపం చేస్తుంది. ఇది నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది, లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ ప్రతి ఒక్కరు ఇవి అమలయ్యే వరకు తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలని నేను ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.